హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము యానా కేవ్స్ ట్రెక్కింగ్ అనమాట. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా నేను కార్వార్ బీచ్ వ్లాగ్ పెట్టాను. దాని తర్వాత మేము వెళ్తున్నాం యానా కేవ్స్ ట్రెక్కింగ్కి. సో ఈ ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వర్షం అండి. సో ఆ వర్షంలోనే మేము ట్రెక్కింగ్ అనేది చేసాము. చాలా అలసిపోయి మీద ఒక ట్రెక్కింగ్ అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బాగుంది. అంతే అలసిపోయాము. వీడియో అంతా ఎలా ఉందనేది మీరు చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. లోపల మంచి మంచి వ్యూస్ అయితే ఉన్నాయి, మంచి మంచి వాటర్ ఫాల్స్ అండ్ ఇంకా గ్రీనరీ, మంచి లొకేషన్స్, అద్భుతంగా ఉందన్నమాట ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. అంతే అలసిపోయాము. సో ఎంత కష్టపడ్డాము, ఎంత దూరం ఎక్కాము అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో మేమైతే ఇక్కడ చేరుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత యానా కేవ్స్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాము. మొత్తం హిల్ స్టేషన్. సో హిల్ స్టేషన్ పైకి ఎక్కి ఇప్పుడు వచ్చామన్నమాట. వెహికల్ అయితే ఇక్కడ అందరూ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మా వెహికల్ కూడా ఇక్కడే పార్క్ చేసాము. సో ఇక్కడ నుంచి మనము బై వాక్లో ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ ఇది మనకి 4 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్. సో వెళ్ళేటప్పుడు మోర్ దెన్ 2 కిలోమీటర్స్ ఇక్కడ చూసారు కదా. సో 2 కిలోమీటర్స్ ఉంటుంది సేమ్ వచ్చేటప్పుడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనేది ఒక ట్రెక్కింగ్ స్పాట్ హిల్ స్టేషన్లో ఉంటుంది. సో హిల్ స్టేషన్లో ఉంటుంది. సో కింద నుంచి పైకి టీటీ వ్యాన్లో వచ్చాము. ఇక్కడ వెహికల్స్తోనే రావాలి. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏది ఉండదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తోనే బైక్స్ ఆర్ క్యాబ్స్, కార్స్ ఆర్ టీటీ వ్యాన్స్ ఇలాంటి వాటితో రావాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మనం టీటీ వ్యాన్లో వచ్చాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వాక్తో వెళ్ళాలి. సో 2 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వర్షం పడుతుంది లైట్గా. ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్టే ట్యూన్. ఈ యానా కేవ్స్ అనేది ఒక పెద్ద గుహలండి. సో ఈ గుహల్లోకి మనం పైకి ఎక్కుకొని వెళ్ళాలి ట్రెక్కింగ్లో. సో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, శివ టెంపుల్. సో దాని గురించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ టెంపుల్ ఆ గుహ లోపల టెంపుల్ ఉంటుంది. సో దారి మధ్యలో అయితే చాలా చాలా అద్భుతమైన నేచర్ అనేది, చాలా అద్భుతమైన వ్యూస్ అనేవి ఉన్నాయి. నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు అంత మంచి వ్యూస్, అంత మంచి ఎక్స్పీరియన్స్. అయితే చాలా కష్టపడ్డాం దీనికి ఎక్కడానికి. చాలా చాలా కష్టపడ్డాం. పైకి ఉంటుంది, చాలా వరకు పైకి ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కాలి. పెద్ద వర్షం, బురద జారుతుంది, అస్సలు గ్రిప్ లేదు. పక్కలోనే వాటర్ ఫాల్స్, దాంట్లో ఏం సేఫ్టీ లేదు. జారి పడ్డా కూడా మనం వాటర్ ఫాల్స్లో పడిపోతాము. మొత్తం అడవి లోపలికి వెళ్ళినట్టుగా, అడవిలో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా అంత కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను మీకు. అంత అద్భుతంగా ఉంది ట్రెక్కింగ్. మీరు చూడండి ఈ వీడియో చివరి వరకు, మీకే అర్థమవుతుంది. 40 minutes. Oh, 40 minutes. తొడలు వాచిపోతి. అది ఎడిట్ చేస్తానులే. ఇక్కడ మా అరుపులు, మా కేకలు విని తప్పుగా అనుకోవద్దండి, అర్థం చేసుకోండి. మేము ఎలా ఫీల్ అయ్యామనేది, మా హ్యాపీనెస్ని. అంత డైరెక్ట్గా జలపాతాలను అవి చూస్తూ ఉంటే, ఆ గ్రీనరీలో, ఆ అడవుల్లో మధ్యలో ఈ జలపాతాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అంత అందంగా ఉండింది కళ్ళకి. మేము ఎప్పుడు లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఫస్ట్ టైం అండి. నేనైతే చాలా రోజులు దాంట్లో నుంచి బయటికి రావడానికి చాలా రోజులు టైం పట్టింది. అంత బాగున్నాయి ప్లేసెస్ అయితే వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్లో. చాలా పెద్దగా వర్షం పడుతుంది. ట్రెక్కింగ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మట్టి ఇది జారుతుంది. సో ఫాస్ట్గాను వెళ్ళలేము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పక్కన ఫాల్స్ ఉంది. సో ఏం సేఫ్టీ లేదు, చాలా డేంజరస్ ప్లేస్.
వర్షం అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాం, ఆగలేకపోతున్నాం. తెలీదు, ఫోన్ కూడా కెమెరా కూడా పాడయ్యేలాగుంది, వర్షానికి సరిగ్గా కనపడట్లేదు. ఎంతవరకు వస్తుందో తెలీదు, చూద్దాం. Amazing, awesome view, but I can't walk. I'm already done. Oh, now look at it. Shoes పాడయ్యాయి. జాగ్రత్త. షూస్ పాడవుతాయి అలా వెళ్తే. సో ఇక్కడైతే మేము సగం దూరం కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా ఎంతో ఉంది పోవడానికి. అప్పటికే మేము పిచ్చి కలిసిపోయాము. కాళ్ళు అయితే పగిలిపోతున్నాయి, కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ వచ్చింది, అస్సలు అవ్వట్లేదు. అయినా కూడా మేము మధ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాము. బట్ అది ఎలాగైనా కంప్లీట్ చేయాలి, వెళ్ళాలనే ఒక దీంతో వెళ్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ 4:30. సగం దూరం కూడా వెళ్ళలేదు. ఎప్పుడు అయిపోయి ఎప్పుడు రిటర్న్ వస్తామో తెలీదు. చీకటి పడిపోతుంది వచ్చేసరికి. ఎక్కడ చూసినా చిన్న పిల్ల కాలువలు, చిన్న మినీ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవడం లేదు, నడవడానికైతే 10 కాళ్ళు అయినా సరిపోవు. నిజంగా ఇక్కడే చచ్చిపోయేలాగుందా నేను. ఇందాక ఒక ఆయన అడిగినప్పుడు 250 meters by walk. After that 250 or something steps are there. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎలా ఎక్కుతాను చూద్దాం. వాట్ ఈస్ దాట్? సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో, వెళ్ళేటప్పుడు అయితే మీరు వెళ్ళాలనుకుంటే ఏ ట్రెక్కింగ్కి అయినా కూడా ఎక్కువగా లగేజ్ అవి క్యారీ చేయకండి. జస్ట్ మీ మొబైల్, వాలెట్ లేదా ఒక వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళండి. స్టెప్స్ వచ్చాయి, ఒకవేళ ఇవేనేమో, నాకు ఐడియా లేదు. వెళ్తూ చూద్దాం. ఈ జలపాతాల సౌండ్కి నా మనసు ఇక్కడే నిద్ర పోవాలనిపిస్తుంది. హాయిగా నిద్ర వస్తుంది సౌండ్కి బాగా. వావ్, ఇట్స్ అమేజింగ్, ఇట్స్ రియలీ అమేజింగ్. Cannot explain this beauty. Whoa, see steps. ఇలా ఎన్ని స్టెప్స్ ఎక్కాలో ఐడియా లేదు. ఆల్మోస్ట్ 250 350 ఏదో అన్నారు, బట్ తెలీదు. ఈరోజు ఈ ట్రావెల్ ట్రిప్లో అన్నిటికంటే కష్టమైంది అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్
ట్రిప్ అంటే ఈ యానా ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీచ్ అవన్నీ కూడా చాలాసార్లు చూసాం, ఆడుకున్నాం. బట్ ట్రెక్కింగ్ వెళ్ళడం ఫస్ట్ టైం. ఫాల్స్ని ఇంత క్లియర్గా, ఇంత దగ్గరగా చూడడం, అదిలో ఇన్ని చాలా చాలా బాగుంది. ఒకవేళ మనతో వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పిపోయి మనం ఒంటరిగా మిగిలిపోయింది మనకో ఈ టైంలో పని చేస్తా ఉండలేదు మొబైల్. రండి. 10,000 steps కంప్లీట్ అయ్యారండి ఈరోజు. 10,000 steps కంప్లీట్ అయ్యారండి. ఇదైతే ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్ అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో మనకి చాలా అద్భుతాలే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము. చాలాసేపు ఆల్మోస్ట్ మేము మోర్ దెన్ 1 hour అయింది వెళ్ళేటప్పుడు ఎక్కడానికి. ఫైనల్గా చేరుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి రైట్ సైడ్లో ఇదే అనమాట యానా కేవ్స్ గుహ అనేది. గుహ లోపల టెంపుల్ ఉంటుంది. ఫైనల్లీ మనం ఇక్కడికి రీచ్ అయిపోయాము. చాలా కష్టపడి ఎక్కాము. ఇది ఎంత డేంజరస్ ప్లేస్ అంటే ఒక పక్క వర్షము, ఒక పక్క బురద, కింద అయితే జలగలు కూడా ఉన్నాయి. చాలామంది కాళ్ళకి జలగలు కూడా ఎక్కాయన్నమాట. నాకైతే ఏం కాలేదు ఎలాగో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక డేంజరస్ స్పాట్ని. ఇక్కడ మనం ఒక చిన్న దారి ఉంది, ఒక చిన్న పాత ఉంది. సో అది వేరే బురదతో నిండుంది, జారుతుంది. దాని పక్కలో ఇంకా అంతే అవన్నీ కూడాను ఫాల్స్కి వెళ్ళేటట్టు దారి. అది ఫాల్స్కి వెళ్ళడానికి అక్కడ ఏమన్నా జారి పడ్డామంటే మనము ఆ నీళ్ళలో కొట్టుకుని పోతామన్నమాట ఫాల్స్లో. అంత డేంజరస్గా ఉంది అక్కడ వెళ్ళేటప్పుడు. ఫైనల్లీ మనం ఇక్కడికి చేరుకున్నాము. యానా కేవ్స్కి. బాగా పడుతుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ యానాకి వచ్చేసాము. పైన ఇది పెద్ద బండ. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద బండ కింద మనం నిలబడుకొని ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. వర్షానికి కెమెరా సరిగా క్యాప్చర్ చేయట్లేదు, చాలా పెద్ద వర్షం పడుతుంది. సో ఇంత పైకి వచ్చి నేను ఏం వీడియోస్ నేను కవర్ చేయలేకపోతే వేస్ట్ అవుతుందని ఇప్పుడైతే నేను వర్షంలో బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ వీడియో చేస్తున్నాను. చూడండి చాలా బాగుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉండొచ్చు. సో ఇక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఉంటుంది. సో ఇంత కష్టపడి పైకి ఎక్కాము, గుహల దగ్గరికి వచ్చాము. బట్ లోపలికి వెళ్ళేంత ఓపిక, ఇంట్రెస్ట్ అయితే నాకు లేదండి. మీరు నిజంగా నమ్ముతారో లేదో, నా కాళ్ళు అయితే పచ్చడి అయిపోయాయి. ఇక్కడ ఒక షాపు, అక్కడ ఒక షెల్టర్ ఉంది. సరే అక్కడైనా కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్తే అక్కడ ఫుల్ క్రౌడెడ్గా ఉండింది. కూర్చోడానికి కూడా అసలు ప్లేస్ లేదు. అక్కడికి వెళ్ళి కూడా నిల్చుకునే ఉన్నాము. పైగా పెద్ద వర్షము. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. గుహ లోపల టెంపుల్ ఉంటుంది. సో దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. సో మా టీంలో చాలామంది వెళ్ళారు. నాకు అక్కడ ఒక 10 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేదు నేను. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు అయితే నేను పైకి ఎక్కడానికి టైం పట్టిందో రిటర్న్ వెళ్ళడానికి కూడా అదే టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుంది టైము. సో దాని తర్వాత మేము వెళ్ళడానికి కూడా చీకటి పడిపోతుంది. చీకటి పడుతుంది, చాలా పెద్ద వర్షం వస్తుంది. సో వచ్చిన దారిని నోరు మూసుకొని పాక్కుంటూ వెళ్ళిపోదాం. కవిత ఇంత దూరం వచ్చి చూడలేక సర్రా. మా పిల్లకి ఇంత దూరం ఎక్కి అలసిపోయినా కూడా ఇక్కడ ఒక చిన్నది ఇంకొకటి ఉంది. దీంట్లో ఈ యానా ట్రెక్కింగ్లో పార్ట్. సో అక్కడికి సపరేట్గా ఇంకొక దారి ఉంది, వేరే మెట్లు ఎక్కాలి. సో ఈ పిల్లకి ఏదో ఆశగా ఉందంట అది ఎక్కాలని. ఎక్కి చూద్దాం. అయిపోతుంది అనుకున్నా, అయిపోలేదు. కంటిన్యూషన్. ఇది ఎంత దూరం ఉందో దేవుడా. అదిగో అక్కడ ఉంది, దానికి వెళ్ళాలి. వద్దురా. ఓ వి కాంట్ గో దట్ లైక్ దట్. Where you want to? To caves or to back? To back. To back is this one. సో అదేంటో నాకు తెలీదు. వచ్చిన దారిలోనే ఎందుకు వెళ్ళకూడదో, దానికి వేరే దారి ఎందుకుందో నాకు తెలీదు. ఓకే, వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకుంటూ రిటర్న్ వెళ్ళిపోదాం. మాతో వచ్చిన బ్యాచ్ ఎవ్వరు రిటర్న్ రాలేదు. ఈ అమ్మాయి నేను మాత్రమే. వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారు. మాకు అంత ఓపిక లేదు. కిందకి వెళ్ళి ఫస్ట్ వ్యాన్ ఎక్కి వెహికల్లో కూర్చొనేస్తా. ఇక్కడ నుంచి మేము ఇంకొక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకొక చిన్న సైజ్ కేవ్స్ అనేది అయితే ఉంది. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ అంటే
పైనుంచి వర్షం పడడం, గుహల లోపల మళ్ళీ పైనుండి నీళ్ళు ఫాల్స్ లాగా ఆ గుహల లోపల నుండి వెళ్ళడం, ఇవన్నీ వ్యూస్ ఇవన్నీ ఫన్ అంతా బాగానే ఉండింది. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళింది చాలా పెద్ద వర్షం కాబట్టి అక్కడ జారడం ఇలాంటివన్నీ చాలా ఉండింది. సో ఆల్రెడీ అది కొంచెం లోతైన ప్రదేశం, అంటే ఐ మీన్ మేము ఎత్తులో ఉన్నాము, కింద లోయలు ఉన్నాయి అండ్ ఫాల్స్ వర్షం ఇవన్నీ ఉన్నాయి. కొంచెం కాలు జారిన కొంచెం డేంజరస్ అనిపించింది. సో ఎక్కువ మేము రిస్క్ తీసుకోవడానికి డీప్గా లోపలికి వెళ్ళలేదు, జస్ట్ పైన నుంచి చూసి బయటకు వచ్చేసామన్నమాట. సో వచ్చి రిలాక్స్ అయ్యి వ్యాన్లో అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి జస్ట్ స్టార్ట్ అయిపోయాము. కాళ్ళు అయితే అంత నెక్స్ట్ డేకి కూడా అంత నొప్పులు, అసలు చాలా కష్టం అండి ట్రెక్కింగ్ చేయడం. ఎనీవే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీగా ఉంది ట్రెక్కింగ్ అనేది. ఈవినింగ్ మేము కిందకి రావడానికి ఆల్మోస్ట్ బాగా చీకటి పడిపోయింది, 7 అయింది అరౌండ్. సో మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా నేను కెమెరా పాడవడం అండ్ బ్యాటరీ లో ఉండడంతో రిటర్న్ వెళ్ళే వీడియోస్ కూడా ఏవి నేను షూట్ చేయలేకపోయాను. సో ఎండ్ ఆఫ్ ద డే బాగా ఎంజాయ్ చేసాము కొత్త ఎక్స్పీరియన్స్తో, మంచి మంచి వాటర్ ఫాల్స్ అండ్ నేచర్ తోటి చాలా కనెక్ట్ అయ్యాను అనమాట ఈ ట్రెక్కింగ్ యానా కేవ్స్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక దీన్ని చూసి నచ్చి వెళ్ళాలనుకుంటే నార్త్ కర్ణాటక షివమొగ్గ రూట్లో ఉంటుంది యానా కేవ్స్ అనేది, కార్వార్కి చాలా దగ్గర. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ మీకు నచ్చితే, ఇలాంటి నేచర్ వీడియోస్, ప్లేసెస్ ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇకపైన ఈ ఛానల్లో మీకు ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్స్ అని అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కనుక సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, అవన్నీ మీకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.